ప్రభుకు స్తోత్రాలు. ఈ దినాన్ని ఇచ్చినందుకే దేవుని స్తుతించాలి. ఈ దినము యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేశాను. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ లెవెల్ ద ఎగ్జాల్టెడ్ ప్లేసెస్. मैं तेरे आगे आगे चलूंगा और ऊंची भूमि को కరుంగా. బాగా గమనించండి. ఇక్కడ నేను నీకు ముందుగా వెళ్తాను. ముందుగా వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంట? అయితే అక్కడ మెట్టగా ఉన్నవి. మెట్టగా అంటే ఏమిటి? ఎత్తుగా ఉన్నవి. ఏం చేస్తాడు? అని చేస్తాడన్నమాట. అయితే మార్గాన్ని సరళం చేస్తాడు. అయితే చదులు చేసేవాడు. అయితే పౌరస్కరంగా అయితే సరళము చేసే దేవుడు ఈ కుటుంబములో, ఈ పిల్లల జీవితాల్లో, నీ ఉద్యోగ జీవితంలో అయితే సరళము లేదేమో, ఎగుడు దిగుడుగా ఉందేమో. అయితే వాటన్నిటినీ సరళము చేసే దేవుడు, మార్గమును సరళము చేసేవాడు, మెట్టగా ఉన్న వాటిని చదును చేసేవాడు. చెప్పు, ఎక్కడెక్కడ నీ జీవితములో మెట్టలు ఉన్నాయో ఆ మెట్టలు జీవితాన్ని సరళము చేయి ప్రభువు అని అడుగు. అందుచేతని యెషయా గారు 44లో ప్రతి లోయను, లోయ అంటే అర్థం ఏమిటి? కుంట, తగ్గు ప్రాంతాలు, అయితే లోయలను ఎత్తు చేయాల. ఎందుకు? లేకపోతే పడిపోతారు. ఈనాడు ప్రయాణాలు చేస్తున్నవారు, లోయల్లో పడిపోయిన వారు, రోడ్లు సరిగ్గా లేక ఎంతమంది కీడు కలుగుతారు. అయితే లోయను ఎత్తు చేయాల. ప్రతి పర్వతము, పర్వతం అంటే కొండలు, అయితే ప్రతి కొండయు అణచాల, వాటిని తొలగించాలి. అది అవసరమైనటువంటిది. అయితే ఆ తరువాత వంకరివి చక్కగా చేయాలి. వంకర జీవితం ఆమెది ఎప్పుడు వంకర జీవితమే. కొంతమంది వంకర జీవితంతోనే జీవిస్తున్నారు, క్రమమైన జీవితం కాదు. అయితే కరుకైనవి సమముగా ఉండాలి. కరుకు జీవితం పోవాల. మూర్ఖత్వం అయితే పోవుట అవసరం. ఫిలిప్పి 3:13లో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికి వెనుక వైపు చూడొద్దు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ ముందుకు సాగండి. ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ వైపు చూస్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించుకుని ముందుకు సాగేదానికి వింటున్న శ్రోతలను మీరు కనికరించండి. వారి కార్యకలాపాలను మీ హస్తముంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.